హలో అండి. అందరూ బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నాను. నేను మా ఫ్యామిలీతో కలిసి మచిలీపట్నం నుంచి అన్నవరం అయితే వెళ్తున్నాము వ్రతం చేసుకోవడానికి. ఈ వీడియోలో దర్శనం, కేశఖండనం, వ్రతం, రూమ్స్, అన్నదానం గురించైతే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మచిలీపట్నం నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్‌కి మేము స్లీపర్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. ఒక స్లీపర్ టికెట్ ₹180 అయితే పడింది. హైదరాబాద్, విజయవాడ నుండి వైజాగ్ వెళ్ళే అన్ని ట్రైన్స్ అన్నవరంలో ఆగుతాయండి. మనం అన్నవరంలో దిగంగానే మనకి దేవస్థానం బస్సులు అయితే రెడీగా ఉంటాయండి. ఒక పర్సన్‌కి ₹20 అయితే ఛార్జ్ చేస్తారు. కొండ మీదకి తీసుకెళ్లి టెంపుల్ ముందైతే దించుతారు. గుడికి పక్కనే వాష్‌రూమ్స్ అయితే ఉంటాయండి. లేడీస్‌కి, బాయ్స్‌కి సెపరేట్‌గా. చిన్న పిల్లలకి హాట్ వాటర్ సదుపాయం కూడా ఉంది. తలనీలాలు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే ₹50 టికెట్ అయితే తీసుకోవాలి. మేము దర్శనానికి వెళ్లే ముందు చెప్పులు, లగేజ్ బ్యాగ్స్ అన్ని కౌంటర్‌లో జాగ్రత్త చేసుకున్నాము. ₹300 వ్రతం టికెట్ అయితే తీసుకున్నాము. ₹300 పెట్టి వ్రతం కిట్ అయితే తీసుకున్నాము. కిట్‌లో కొబ్బరికాయలు, అరటికాయలు, పూలు అయితే ఉన్నాయి. మనం టెంపుల్ లోపలికి రాగానే వ్రత మండపాలైతే ఉంటాయండి. ₹300 వ్రతం మండపంలోకి వెళ్ళి మనం వ్రతం చేసుకోవచ్చు. మేము కార్తీక మాసంలో రావటం వలన చాలామంది భక్తులైతే వచ్చారు. చాలామంది వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వ్రతం అయితే చేసుకుంటున్నారండి. అన్నవరం అంటేనే మనకి వ్రతానికి చాలా ప్రసిద్ధండి. ఎంతోమంది దంపతులు వచ్చి ఇక్కడ వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. వ్రతం కంప్లీట్ అయ్యాక మేము దర్శనానికి అయితే వెళ్తున్నామండి. బయట చాలా వాన పడుతుంది. చాలా రష్గా ఉంది. ఉచిత దర్శనంలోకి వెళ్ళాము. క్యూలో నుంచున్నాము. ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అందరం బయటకు వచ్చేసాము. ఇక్కడ బయటకు రాగానే మనకు ఆవు నెయ్యి దీపాలు, ఆవు పేడ ప్రమిదలు అనే బోర్డు అయితే కనిపించింది. ఏంటా అని వెళ్ళి చూసాము. ఆ పక్కనే రావి చెట్టు కింద 325 ఒత్తులు వెలిగిస్తున్నారు. చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారండి. చాలా రష్గా ఉంది. 325 ఒత్తుల దీపం ₹50 అయితే ఛార్జ్ చేస్తున్నారండి. 1000 ఒత్తుల సహస్ర దీపం అయితే ₹150 ఛార్జ్ చేశారండి. ఆ పక్కనే గోవులకు దానా అనే బోర్డు కనిపించింది. గోవులకు పచ్చగడ్డి అయితే ₹10, దానా అయితే ₹15 అని బోర్డు అయితే ఉంది. గోవులకి కొంత గడ్డి అయితే మేము ఇచ్చామండి వీడియో కోసం. అన్నవరంలో ఇంకో విశిష్టత ఏంటంటే సండేలు. సూర్యకిరణాలు ఈ సండైల్ మీద పడి ఎగ్జాక్ట్ టైం అయితే తెలుస్తుందండి. అక్కడ రెయిన్ వల్ల అంత క్లారిటీగా నాకైతే తెలియలేదు. కార్తీక మాస సందర్భంగా అన్నవరంలో అన్నదానం జరగట్లేదండి భక్తుల రద్దీ వల్ల. ఓన్లీ పులిహార మాత్రమే పెడుతున్నారు. ఇంకా పులిహార తినేసేసి ప్రసాదాలు అయితే తీసుకున్నాము. అన్నవరం ప్రసాదం నాకు చాలా ఇష్టం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్